హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి స్పైసీ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఫుల్గా ఫైబర్ ఉండే గోరుచిక్కుడుగా ఆలు కర్రీ తయారీ విధానం చూద్దాం. ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టండి. ఒక ఆలుని కూడా చిన్న ముక్కలుగా కట్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, చిన్న ముక్కలు కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ ముక్క వేసేసి మొత్తం ఇలా ఫ్రై చేయండి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయలు అంటే గోకరకాయలు, ఆలు ముక్కలు వేసేసి మరొకసారి మొత్తం మిక్స్ చేయండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేయండి. ఇలా కుక్ అయిన తర్వాత చూడండి, మెత్తగా ఉడికిపోయాయి ఆలు గోకరకాయలు. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఆమ్చూర్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయండి. మరొకసారి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేయండి. అంతే, ఎంతో టేస్టీన గోరు చిక్కుడుకాయ ఆలు కర్రీ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.